ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్లు ఉపయోగించనున్నారు అధికారులు. ఎన్నికల నిర్వహణలో డ్రోన్లు వాడటం ఇదే మొదటిసారి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జాయింట్ సిపి తబ్సీర్ ఇక్బాల్ తో మా ప్రతినిధి సుచిత ఫేస్ టు ఫేస్. జూబ్లీ ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు అడిషనల్ సిపి అయితే ఉన్నారు. మాట్లాడదాం ఇక్బాల్ గారు. సార్, రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఎట్లాంటి భద్రతా బలగాలు అనేవి మోహరించబోతున్నాయి? ఎందుకంటే మేజర్ గా ఎక్కువగా అయితే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంటే కొంచెం సమస్యాత్మకమైనవి. ఎలా జరగబోతుంది పోలింగ్ రేపు? అది రేపు మా ప్రాపర్ బందోబస్తు నేను పెట్టాను. మన సిటీ పోలీస్ నుంచి ప్రాపర్ మేజర్ కూడా ఇన్సెట్ చేశాను. సో రేపు 1761 పోలీస్ పీపుల్ బందోబస్తులో డ్యూటీ చేస్తున్నారు. ఇంకా 8 కంపెనీ కూడా వచ్చింది, సెంటర్ నుంచి వచ్చింది. సెంటర్ ఎలక్షన్ కమిషన్ పంపించారు. సో 8 కంపెనీకి కూడా కోర్ ఏరియాలో నేను డిప్లాయ్మెంట్ ఇచ్చాను. సో ఇప్పుడు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ నో అదర్ people apart from this paramilitary forces other places lo mana local police ki pettamu. Election commission prakaram mottam important places ki paramilitary ichchanu. So that we are deploying. Tarvata special striking force QRT team, route mobiles, then patrolling speakers ippudu kuda mana ensure chestunnanu. So we are thinking a proper peaceful election tomorrow. సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు అంటే నిన్న ఎలక్షన్ కూడా అంటే ఆపేశారు, అక్కడికే ప్రచారం కానీ అన్ని కూడా ఆపేశారు. అయినా కూడా ఈ రోజు రాత్రికి మేజర్ గా ఎక్కువగా డబ్బులు పంపిణీ చేయడం కానీ చీరలు కానీ పీపుల్ ని బ్రైబ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? సో ఇప్పుడు కొంచెం ఏరియా ఐడెంటిఫై చేసి అది ఎక్స్ట్రా పెట్రోలింగ్ కోసం మ్యాన్ పవర్ తర్వాత వెహికల్ కూడా ఇచ్చాను. సో పెట్రోలింగ్ ఇంటెన్సిఫైయింగ్ చేస్తున్నారు ఈ రోజు కూడా. తర్వాత ఎఫ్ఎస్ టీమ్ కూడా ఫీల్డ్ లో వెళ్తున్నారు. సో డెఫినెట్లీ విల్ కప్ దిస్ థింగ్స్. సరే, ఈ డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మేజర్ గా సేఫ్టీ ఎక్కువ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి డ్రోన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా డ్రోన్స్ ఎగరవేసే అవకాశం అయితే ఉంది కదా సార్, అదెలా ఆపవచ్చు అంటారు? ఇది లేదు, బికాస్ ప్రైవేట్ పీపుల్ కి పర్మిషన్ కావాలి. ఎవ్రీ డ్రోన్ కి ఒక సిగ్నేచర్ ఒక ఐడెంటిటీ ఉంది. అది సిగ్నేచర్ ఐడెంటిటీ తప్ప డ్రోన్ ఫ్లై చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్ టు అవర్ నోటీస్ అండ్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెం. రౌడీ షీటర్లు ఎవరైతే బైండ్ ఓవర్ అయినారో రేపు వాళ్ళు ఏమైనా గొడవలు చేసే అవకాశం అది కూడా ఉంటుంది. మేజర్ గా కొన్ని ప్రాబ్లమాటిక్ అయిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా, వాటి కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సార్? అది మొత్తం రౌడీ షీటర్ మీద ప్రాపర్ గా నిఘా పెడుతున్నాను. సో డెఫినెట్లీ విల్ టేక్ అ ప్రాపర్ యాక్షన్ అగైన్స్ దెం. దే ఆర్ ఇన్ అవర్ వాచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, చూసాం కదా, అంటే పూర్తి స్థాయిలో అసలు భద్రతా బలగాలను దాదాపుగా 1761 మంది భద్రతా బలగాలని అంటే పోలీసులు కానీ మొత్తం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగినట్టు చెప్పారు. ఏవైతే ప్రాబ్లమాటిక్ గా ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా అంటే మేజర్ గా అది కాకుండా ఇంకా ఏదైతే ఈ రోజు అయితే చాలా వరకు పీపుల్ ని బ్రైబ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారో వాటికి కూడా ప్యాటర్నింగ్ కూడా అన్ని చాలా భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశామని కూడా చెప్పడం జరిగింది. రేపటి ఎలక్షన్స్ అయితే పీస్ఫుల్ గా జరగబోతున్నాయంటూ అయితే చెప్పారు. ఎస్, మొత్తానికి ఇది ఇక్కడ సిచ్యువేషన్. కెమెరామెన్ ఆనంద్, సుచిత, మహాన్యూస్, హైదరాబాద్. సీఎం చంద్రబాబు రేపు